అనగనగా ఓ అడవి ఉండేది. ఒకరోజు పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో పెద్ద వాన కురిసింది. మర్నాడు ఉదయం జంతువులన్నీ తమ ఇళ్లలోంచి నెమ్మదిగా బయటకు వచ్చాయి. వాటికి ఒక కొత్త వింత శబ్దం వినిపించింది. జంతువులన్నీ ఒకచోట చేరి ఏమిటి వింత శబ్దం అని ఆలోచిస్తూ ఉన్నాయి. ఎలుగుబంటి భయంతో చెట్టు వెనకాల దాక్కుంది. జింకకు ఎటు వెళ్ళాలో తెలియక భయపడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. అలాగే కోతి మరియు ఏనుగు భయంతో చెట్టుపైకి ఎక్కాయి. అలా అడవిలోని జంతువులన్నీ భయంతో తలో దిక్కున పరిగెత్తాయి. అప్పుడు ఒక చీమ, రండర్రా నేస్తాల్లారా, అసలు ఈ టప్టపాటం ఏమిటో చూద్దాం. మనం ఇంతమంది ఉన్నాం కదా, భయమెందుకు అంది చీమ. సరే నడు చీమన్నా అంది ఎలుక. నేను మీతో వస్తా అంది పిల్లి. అబ్బా నేను కూడా వస్తా అంది కుందేలు. వాళ్ళంతా కలిసి టప్టపాటప్ని చూడడానికి బయలుదేరారు. తీరా అక్కడికెళ్ళి చూస్తే పెద్ద పెద్ద వర్షం చినుకులు చెట్ల మీద నుంచి క్రింద ఆకుల మీద టప్టపాటప్ అని శబ్దం చేస్తూ పడుతున్నాయి. ఆ శబ్దం అడవంతా వినబడుతుంది. చీమ గర్వంగా భుజాలెత్తి, చూసారా ఈ టప్టపాటప్ శబ్దం ఏమిటో అంది. అప్పుడు అక్కడున్న జంతువులన్నీ బుర్రలూపి చిరునవ్వు నవ్వాయి.